నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఎలా అయిపోయాడో ఈరోజు సాక్షి పేపర్ చూస్తే అర్థమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, ఎవరికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి, నిన్న ఎవరో ఈ అనగాని సత్యప్రసాద్ గారు ఉన్నారు కదా, ఆయన నియోజకవర్గానికి సంబంధించి రేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత అంటే ఈయన వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడంట. ఆయన జాయినింగ్ని ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్యాడర్ కావచ్చు, అదేవిధంగా సాక్షి మీడియా కావచ్చు, ఏదో రాహుల్ గాంధీయే వచ్చి పార్టీలో చేరిపోయినట్లు బిల్డప్ ఇస్తా సాక్షిలో ఫ్రంట్ పేజీలో ఈరోజు పెద్ద బ్యానర్ హెడ్డింగ్ ఒకటి వేసుకొని మొత్తం ఇంకా రాజకీయ సమీకరణాలన్నీ ఆంధ్రప్రదేశ్లో మారిపోయినట్లు, వారు వన్ సైడ్ అయిపోతా ఉన్నట్లు, మొత్తం ఇంకా వై నాట్ 175 ఇప్పుడు సాధ్యమయ్యేటట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఈయన పేరు మోపుదేవి శ్రీనివాసరావు అంట. ఆయన నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 నిమిషాలు ప్రెస్ ముందుకు కూడా వచ్చి మాట్లాడాడు. ఆయన జీవితంలో ఎవరి గురించి మాట్లాడినాడు, ఈయన గురించి మాట్లాడాడు. అంటే ఏంటంటే నాయకులు కుట్రలుగా వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరిపోతున్నారనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడానికి ఎవరెవరో కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులందరినీ తీసుకొచ్చి, మన శైలజానాథ్ కావచ్చు, ఈయన కావచ్చు, ఇంకా ఉన్నారు, లిస్ట్ ఉంది, ఎవరో కేంద్ర మంత్రి అంటే వాళ్ళు కూడా రాబోతారు. ఇలా వీళ్ళనందరినీ తీసుకొని వచ్చి ఏదో జరగబోతుంది, 2029లో అధికారంలోకి రాబోయేది మనమే అన్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటూ ఇదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత పరిస్థితి. 151 సీట్లు గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటంటే ఇదన్నమాట. ఇక్కడ చూడండి, ఇది ఈరోజు సాక్షి పేపర్లో బ్యానర్ హెడ్డింగ్, వైఎస్ఆర్సీపీలో చేరిన మోపిదేవి. ఆల్రెడీ అక్కడ పలుకుబడి ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ వెళ్ళిపోయినప్పుడు రాయలే వార్త. ఇప్పుడు మోపిదేవి శ్రీనివాసరావు అంట ఎవరో, మళ్ళీ నాకైతే తెలియదు. మోపిదేవి శ్రీనివాసరావు అంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న ఎన్నికల్లో కూడా పోటీ చేశాడంట. ఆయన కోసం ఇంత పెద్ద బ్యానర్ హెడ్డింగ్ వేసుకొని మొత్తం కాంగ్రెస్ మొత్తం, ఇంకా ఆల్రెడీ ఉండేదే కాంగ్రెస్ క్యాడర్ కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర, మళ్ళీ వీళ్ళకి ఏదో కొత్తగా క్యాడర్ ఉన్నట్లు, ఈ క్యాడర్కు కాంగ్రెస్ క్యాడర్ వచ్చి తోడవుతా ఉన్నట్లు, ఇంకా బలం పుంజుకుంటే ఇంకా కూటమి పార్టీలు ఇంకా ఎన్నికలు కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇంకా ఇనానిమస్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేయచ్చు అని చెప్పి బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, అనుచరులతో సహా పార్టీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీనివాసరావు, పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మాజీ సీఎం వైఎస్ జగన్, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అండగా ఉంటానని జగన్ వెల్లడి. అంటే ఓడిపోయినాక ఇప్పుడు గుర్తుకొచ్చిందనమాట, కష్టపడే వాళ్ళు ఎవరు, కష్టపడని వాళ్ళు ఎవరని. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కోసం ఏమి కష్టపడ్డాడని ఆయనకి పదవులు ఇచ్చారు, ఆయన కొడుకు ఇచ్చాడో తెలియదు. బాగా కష్టపడినటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ పార్టీలో బాగా అంటే మన విజయసాయి రెడ్డి కన్నా ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఉండరు కదా, ఆయన పరిస్థితి ఏంది? అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టపడి పనిచేస్తే, మనస్ఫూర్తిగా పనిచేస్తే అదే రిజల్ట్స్ రిపీట్ అవుతుంది. సరే, ఈ మోపిదేవి శ్రీనివాసరావు ఎవరు ఏమి అని కనుక ఆరా తీస్తే 2024లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అనగాని సత్యప్రసాద్ మీద, అంటే రేపల్లి నియోజకవర్గంలో, రేపల్లి అంటే గుర్తొచ్చేది మన అంబటి రాంబాబుని తరిమేశారు కదా ఒక నియోజకవర్గం అప్పట్లో, ఆ నియోజకవర్గాన్ని రేపల్లి నియోజకవర్గం అంటారు. అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ కొట్టాడు. ఆయన మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మోపిదేవి శ్రీనివాసరావు అంటే ఇప్పుడు రేపల్లె నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీకి కనీసం ఇన్ఛార్జ్గా కూడా ఉండడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో, ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోవడము, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ కొట్టి అక్కడ మంచి ఊపి మీద ఉండడము, అంబటి రాంబాబుని రేపల్లెకి వెళ్ళమంటే నేను రేపల్లెకి వెళ్ళను ఎందుకంటే నన్ను అక్కడి నుంచి తరిమేశారని చెప్పడంతో ఇప్పుడు మోపిదేవి శ్రీనివాసరావుని రంగంలోకి దించారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు చూడండి. వాళ్ళు సాక్షిలో పెట్టిన హెడ్డింగ్ ఏంటి, అనుచరులతో సహా జాయిన్ అయిపోయాడన్నారు కదా. ఇక్కడ చూడండి, ఇది ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, మోపిదేవి శ్రీనివాసరావు 2024లో రేపల్లెలో పోటీ చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 2841, నోటాకు వచ్చిన ఓట్లు 1891. సో ఈ స్థాయి నాయకుడిని జాయిన్ చేయించుకొని వాళ్ళు సాక్షిలో పెద్ద హెడ్డింగ్ పెట్టుకొని ఇంకా మొత్తం వారు వన్ సైడ్ అయిపోయింది అన్నట్లు బిల్డప్ ఇస్తా ఉన్నారు. ఈ 2841 ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ అది. మరి మోపిదేవి శ్రీనివాసరావు గారి అనుచరులు ఏమైనట్లు, పెద్ద హెడ్డింగ్ పెట్టారు కదా, అనుచరులతో సహా ఆయన జాయిన్ అయ్యారని. కాబట్టి ఇదన్నమాట వైఎస్ఆర్సీపీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, దాదాపుగా 105 నియోజకవర్గాల్లో సరైనటువంటి ఇన్ఛార్జీలు కూడా లేరు.
లేరు. పైకి మీడియాలో కనబడతా ఉండే ఆ 10 మంది తప్పితే గ్రౌండ్ లెవెల్లో ఎవ్వరూ పని చేయడం లేదు. అంతెందుకు గుడివాడ తీసుకోండి, గన్నవరం తీసుకోండి, దిక్కు దివానం లేకుండా ఉంది. ఒకప్పుడు గుడివాడలో కొడాలి నాని కావచ్చు, గన్నవరంలో వంశీ కావచ్చు, ఏ విధంగా చొక్కా బొత్తాలిప్పుకొని ఏ విధంగా తిరిగారు, అలాంటి వాళ్ళే గమ్మునైపోయినారు. ఎందుకంటే ఇంక మన పార్టీ వచ్చేది లేదు, సచ్చేది లేదని. సో ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం కోసం అది ఏదో జరిగిపోతా ఉంది, ఇంకా మొత్తం అందరూ నాయకులంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే చూస్తూ ఉండారని చెప్పి ప్రొజెక్ట్ చేసుకోవడానికి కొత్త రకమైనటువంటి డ్రామాను తెరలేపారు. అందులో భాగంగానే రేపల్లె నుంచి మొదలుపెట్టి రేపల్లెలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి పట్టుమని 3000 ఓట్లు కూడా రానటువంటి మోపిదేవి శ్రీనివాసరావు అనేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడిని జాయిన్ చేయించుకొని కాంగ్రెస్ మొత్తం చేరిపోయినట్లు, అదేదో షర్మిల వచ్చి చేరినట్లు, ఇక అన్నా చెల్లెలు ఒకటైపోయినట్లు బ్యానర్ హెడ్డింగ్ వేసుకున్నారు. ఇంకా సోషల్ మీడియాలో అయితే కనుక నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో జరిగిపోయిందని, ఎవరో ఒక పెద్ద మాస్ లీడర్ వచ్చి జాయిన్ అయిపోయాడని, ఆయన ద్వారా ఒక 5-6% ఓట్లు రాబోతున్నాయన్నట్లు, అట్లీస్ట్ ఉమ్మడి గుంటూరు జిల్లా ఏదైతే ఉందో క్లీన్ స్వీప్ చేయబోతున్నట్లు బిల్డప్ ఇచ్చారు. అక్కడ పైసా మ్యాటర్ లేదు, ఎవ్వరు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రేపల్లె నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇన్ఛార్జ్ కూడా లేదు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే. ఎవరు ముందుకు రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని పార్టీలో చేర్పించుకొని కండువా కప్పి ఆయన కోసం ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కోసము సాక్షి పేపర్లో ఒక ఫ్రంట్ పేజీలో బ్యానర్ అంత స్పేస్ ఇచ్చి ఆయన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఏమీ లేదు అంటే దాదాపుగా 105 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జులు యాక్టివ్గానూ లేదు, అసలు ఇంట్రెస్ట్గానూ లేదు, అసలు ఇన్ఛార్జులు అసలు నియోజకవర్గాల్లోనే లేదు. వాళ్ళైతే కనుక ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, వచ్చి జన సమీకరణ చేయమంటాడా అని చెప్పి భయపడతా ఉన్నారు. అది గ్రౌండ్ రియాలిటీ. అది పక్కన పెట్టి మాకు 39% ఓటు బ్యాంక్ ఉంది, సో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది, ఆ రెండు కలుపుకుంటే మేము 2029లో ఎన్నికల్లో గెలవబోతాము, పక్క రాష్ట్రంలో విజయ్ గెలిచాడు కాబట్టి మేము గెలవబోతాము, అక్కడెక్కడో పశ్చిమ బెంగాల్లో బీజేపీ వాళ్ళు గెలిచారు కాబట్టి మేము గెలవబోతున్నాము, కేరళలో ఎవరో గెలిచారు కాబట్టి మేము గెలవబోతున్నానని చెప్పి గాలివాన మాటలు మాట్లాడుతున్నారు తప్ప గ్రౌండ్ రియాలిటీ శూన్యము, ఏమీ మారలేదు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉండేదో దానికన్నా ఇప్పుడు ఈ రోజు ఈ క్షణంలో ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ 39లో నుంచి ఒక 20 తీసేస్తే 19 నుంచి 20% ఓట్లు తప్ప ఇంకా అంతకు మించి వచ్చేటువంటి పరిస్థితి కనపడడం లేదు. ఇది యాక్చువల్ గ్రౌండ్ రిపోర్ట్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.